హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. ఇక్కడ భారత స్వతంత్రోద్యమంలో ముఖ్య పాత్ర వహించినటువంటి గదర్ పార్టీ స్థాపించిన దేశం ఏది అంటారు? అమెరికా దేశం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, అమెరికా. క్వశ్చన్ నంబర్ 43 మాతోశ్రీ పేరుతో మరాఠా రాణి అహల్యాబాయ్ హల్కాగ్ జీవితం ఆధారంగా రచించిన ఒక పుస్తకాన్ని భారత ప్రధానమంత్రి ఇటీవల ఆవిష్కరించారు. దీనిని రచించిన వారు ఎవరు? సుమిత్రా మహాజన్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 44 అంతర్జాతీయ సౌమ్యవాదయుత సదస్సులో భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది ఎవరు? మాడమ్ కామా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 45 తెలంగాణలో ధూళికట్ట అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధి చెందింది? క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 62 ఇక్కడ తెలంగాణలో 2014-15లో రాష్ట్ర స్థూల ప్రాంతీయ ఉత్పత్తి GSDPలో 50% మించిన వాటా కింది వాటిలో ఏ రంగం నుండి వచ్చింది? సేవా రంగం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 63 1997 ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు పేరుతో 2 రోజుల సదస్సు ఏర్పాటు చేసింది ఎవరు? సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 64 భారత ప్రభుత్వం జాతీయ వికలాంగుల విత్త అభివృద్ధి కార్పొరేషన్ను ఏ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా స్థాపించింది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నంబర్ 65 ఇటీవల బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు కింది అంశం చర్చకు వచ్చినప్పటికీ పరిష్కారం కాలేదు, అదేమిటి? తీస్తా నదీ జలాల పంపిణీ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 66 కల్నల్ మౌమ్మర్ గడాఫీ రాసిన గ్రంథం ఏది? ది గ్రీన్ బుక్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 67 మట్టి చర్యలు కొండ చర్యలు విరిగి పడడానికి కింది వాటిలో కారణం కానిది ఏది అన్నారు? జనసాంద్రత తక్కువగా ఉండడమా, ఏటవాల, భూక్షయానికి దారిచేసే అడవుల నరికివేత, వర్షపాత తీవ్రతను? జనసాంద్రత తక్కువగా ఉండడం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 68 తెలంగాణలో సాలిన సగటు వర్షపాతంలో దాదాపు 80% వరకు కురిసే ఋతుపవనాలు ఏవి? నైరుతి ఋతుపవనాలు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 84 దేశభక్తి గేయం అమర్ సోనార్ బంగ్లా రచయిత ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, రవీంద్రనాథ్ ఠాగూర్. క్వశ్చన్ నంబర్ 100 కింది వాటిలో ఏవి
సేవా రంగంలో భాగాలుగా ఉంటాయి? ఏ రవాణా, బి బ్యాంకింగ్ బీమా, సి వస్తువుల ఎగుమతులు దిగుమతులు, డి రియల్ ఎస్టేట్. వీటిలో సరైన జవాబును ఎంచుకోండి అంటుంది. ఏబిడి మాత్రమే సరైన సమాధానం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏ రవాణా, బ్యాంకింగ్ బీమా, రియల్ ఎస్టేట్. క్వశ్చన్ నంబర్ 101. ఒక నూతన చట్టం తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి ప్రణాళిక కేటాయింపు మరియు విత్త వనరుల వినియోగం బిల్లు 2017 పేరుతో ఆమోదం పొంది పూర్వపు SC/ST ఉప ప్రణాళిక చట్టం స్థానంలో వచ్చింది. ఈ పూర్వపు చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో తెచ్చింది. క్వశ్చన్ నంబర్ 103. చిప్కో ఉద్యమం ఒక ప్రజాందోళనగా ఎక్కడ జరిగింది? చిప్కో ఉద్యమం ఒక ప్రజాందోళనగా ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్లోని థేరీ గర్వాల్ ప్రాంతం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 104. కురుక్ ఒక అంతరించిపోతున్న ద్రావిడ కుటుంబానికి చెందిన ఆదివాసీ భాష. దీనికి పశ్చిమ బెంగాల్లో అధికారిక హోదా కలిగించారు. దీనిని ఏ తెగవారు మాట్లాడతారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఓరాన్ తెగ. క్వశ్చన్ నంబర్ 105. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో సరైన దానిని గుర్తించండి. స్టేట్మెంట్ 1. గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని గుజరాత్లో ప్రారంభించాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీ గుజరాత్లో ప్రారంభించారు. చంపారణ్ సత్యాగ్రహాన్ని వినోబా భావే బీహార్లో ప్రారంభించారు. వందే మాతర ఉద్యమాన్ని తిలక్ బెంగాల్లో ప్రారంభించారు. ఇచ్చిన స్టేట్మెంట్లో సరైనటువంటి స్టేట్మెంట్ని గుర్తించమంటున్నాం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనకు గాంధీజీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని గుజరాత్లో ప్రారంభించారు. క్వశ్చన్ నంబర్ 107. తెలంగాణ ప్రభుత్వం 2014-15లో రైతుల రుణమాఫీ పథకాన్ని ప్రతి వ్యవసాయదారు కుటుంబానికి ఎంత పంట రుణాన్ని మాఫీ చేయడానికి అమలు పరిచింది? 1,00,000 రూపాయలు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 109. తెలంగాణకు చెందిన పూర్ణ అతి పిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించడంపై ఒక హిందీ సినిమాను నిర్మించారు. ఆ సినిమా దర్శకులు ఎవరు? రాహుల్ బోస్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 110. తెలంగాణలో పండించే కింది పంటలలో ప్రధానమైన ఆహార పంటలేవి? వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న. వీటిలో సరైన జవాబును ఎంచుకోమంటారు. ఏ మరియు డి మాత్రమే. వరి, మొక్కజొన్న. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 111. భారతదేశంలో బొగ్గు పరిశ్రమ ప్రారంభానికి దోహదమైన గని తవ్వకం ప్రారంభమైన ప్రదేశం ఏది? భారతదేశంలో బొగ్గు పరిశ్రమ ప్రారంభానికి దోహదమైన గని తవ్వకం ప్రారంభమైన ప్రదేశం ఏది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. రాణిగంజ్. క్వశ్చన్ నంబర్ 112. మా భూమి చిత్రాన్ని జబ్ కే జాగే అనే నవల ఆధారంగా నిర్మించారు. ఆ నవల రచయిత ఎవరు అంటూ? మా భూమి చిత్రాన్ని జబ్ కే జాగే అనే నవల ఆధారంగా నిర్మించారు. ఆ నవల రచయిత ఎవరు? కిషన్ చందర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్.
క్వశ్చన్ నంబర్ 113 సామాజిక న్యాయం సమన్యాయంతో వృద్ధికి ఏ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యం ఇచ్చింది? తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 114 కింది వాటిలో సాంఘిక అవస్థాపన సౌకర్యాలు ఏవి అంటారు? ఏ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బి విద్య, సి ఆరోగ్యం పరిశుద్ధం, డి వచ్చేసి రోడ్డు రైలు మార్గాలు. వీటిలో సరైన జవాబును ఎంచుకోమంటారు. ఏ మనకు బి మరియు సి మాత్రమే, విద్య ఆరోగ్యం పరిశుద్ధం, బి మరియు సి మాత్రమే. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 115 భారతదేశంలోని మరుమూల ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించడానికి భారత ప్రభుత్వం కింది వాటిని ప్రారంభించింది? ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 116 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం మరణశిక్షను అమలు చేసే దేశాల్లో ఈ దేశం మొదటి స్థానం నిలుస్తుంది. ఈ దేశంలో 2018లో మిగతా దేశాలన్నింటిలో అమలు చేసే మరణాల శిక్షలన్నింటినీ మొత్తం కంటే ఎక్కువగా అమలు చేసినట్టు నివేదిక పేర్కొంది. ఆ దేశం పేరు ఏది? చైనా దేశం. క్వశ్చన్ నంబర్ 117 భారతదేశపు తొలి అణు విద్యుత్ కేంద్రం ఏది? మహారాష్ట్రలోని తారాపూర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీ ఐడియా 2014 ఏ పథకాన్ని సూచిస్తుంది? పారిశ్రామిక ప్రేరేపణ పథకం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 119 నిజాం కళాశాల మైదానంలో ఫిబ్రవరి 8, 2010న తెలంగాణ ముస్లిం గర్జన ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇస్లామీ హింద్. క్వశ్చన్ నంబర్ 120 భారత పాకిస్తాన్ల మధ్య కుదిరిన సిమ్లా ఒడంబడికపై ఎవరు సంతకం చేశారు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో.